ఇప్పటికే 20 రోజులైంది ప్రభుత్వానికి వచ్చి. 20 రోజుల్లోనే గణనీయమైన మార్పులు జరిగినాయి. మీరు చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా. ఫస్ట్ పెన్షన్లు ఇప్పించిన విధానం, పెన్షన్లు అది వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వాలంటీర్లతో అదే రోజు ఇంటింటికి వచ్చి ఇచ్చామని చెప్పారు. ఎంతమందితో తెప్పించారు? ఇప్పుడు అంటున్నారు మీరు కాపీ కొట్టారంటున్నారు. ఇంటికి వచ్చింది ఎట్లా కాపీ కొట్టారు? మీరు 2,50,000 మంది వాలంటీర్లతో ఇంటింటికి వెళ్ళి ఇప్పించారు. మేము 2,50,000 మందిని కాదని సచివాలయ గవర్నమెంట్ ఉద్యోగులతో, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటింటికి ఇప్పించినటువంటి ఘనత ఎవరిది? మేము మాది కాపీ కొట్ట, మీది కాపీ కొట్ల, మీకు సవాల్ చేసి వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు ఇవ్వగలరు అనేటువంటి దానికి కాదని ప్రభుత్వ ఉద్యోగులతో, సచివాలయ ఉద్యోగులతో ఇప్పించారు. ఇది ఘనత, వారి యొక్క ఘనత. తర్వాత ఇంకోటి ల్యాండ్ టైటిల్ చట్టం. ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తే రైతులు కానీ ఎంతోమంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. సరే అంటే మరొక అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఉచిత ఇసుక విషయంలో ఇవన్నీ కూడా హామీ ఇస్తూ సంతకాలు చేయడం చూస్తాం. ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా చూసేవారు కదా, ఏం చెప్తారు? అన్నా క్యాంటీన్లో ఒక నిరుపేదలకి, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, ఇంటి దగ్గర బాదరాగా పిల్లలు, భార్యాభర్తలు కూడా పనులకు వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళు భోజనాలు వండుకోకుండా పిల్లలు స్కూల్కి పంపిస్తే స్కూల్లో పిల్లలకి భోజనాలు పెడుతున్నారు. వీళ్ళు ఇద్దరు పొద్దున్నే వంట చేసుకోకపోతే పనులు చేసుకునే దగ్గర అన్నా క్యాంటీన్లు ఉంటే భోజనం చేసి ఒక పట్టెడు అన్నం తిని పనులు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా దీని పైకి వస్తాకి ఉపయోగపడింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం జరిగింది. కానీ వీళ్ళకి వచ్చినాక ఇసుక విధానం మూలాన కొంత రియల్ ఎస్టేట్ కుదేలైపోయి పనులు కూడా లేవు. పనులు లేకపోగా అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. వీళ్ళు పేదలు ఇంకా పేదలు అయిపోయారు, అట్టడుగు దానికి వెళ్ళిపోయారు. ఏమీ లేని పరిస్థితుల్లో వారానికి 4 రోజులు కూడా పనులు లేనటువంటి సమయంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఉచిత ఇసుక విధానం పెట్టారు. అప్పుడే ఎంతో సంతోషంగా ఉండే పునర్నిర్మాణాలు మొదలుపెట్టారు. కాయిలా పడినటువంటి బిల్డింగ్లన్నీ కూడా కట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇసుక ట్రాక్టర్ 8,000 నుంచి ఇప్పుడు 2,000 లోపలే లభిస్తుంది. నిర్మాణాలు బాగుంటాయి. ఈ నిరుపేదలు కూడా బాగుపడటానికి మంచి అవకాశం వచ్చింది. సరే, ఈరోజు పట్టిసీమ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే ఈరోజు దాని దగ్గర పైపులు లీకేజ్ అయ్యి ఎంతో వాటర్ వృధా అవుతుంది అని చెప్పేసి గతంలో చూసాం మనం. పట్టిసీమ దండగా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఈరోజు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, పట్టిసీమ వల్ల ఉపయోగం ఉన్నాయినా కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఏం చెప్తారు? ఈ పట్టిసీమ మనం స్టార్ట్ చేసినప్పుడే అది 1,600, 1,700 నుంచి 1,700 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు, 50,000 కోట్లు అన్నారు, 20 కోట్ల అవినీతి జరిగిందన్నారు. కానీ వాళ్ళ పట్టిసీమ కనుక లేకపోతే 3 జిల్లాల వాసులకి తాగునీటి సమస్య కూడా విపరీతంగా ఉండేది. ఇటువంటి దాన్ని నిర్మాణం చేస్తే మొన్న ఈ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలలో దాన్ని నిర్లక్ష్యం చేసి సరైన పర్యవేక్షణ లేకుండా రైతులు వచ్చే కొద్దిపాటి వాటిని ఆ సేఫ్టీ వాల్వులు కూడా తీసి, ఆ ప్లేట్లు కూడా తీసి వాళ్ళు చేసుకోవడం జరిగింది. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగింది. ఇప్పుడు పట్టిసీమ నీళ్లు వదలంగానే ఆ ప్లేట్లు తన్నేసి లీక్ అవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటూ వాటర్ కోసం నిర్లక్ష్యం కాదు, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వలన జరిగింది నిన్న లీక్ అవడం. కానీ ఇవన్నీ కూడా వీరు వచ్చారు, వీరు చూసే రౌతును బట్టి గుర్రం ఉంటుంది. వారితో పటిష్టంగా చేశారు, నీళ్లు వస్తున్నాయి. రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. సార్, మరి ఈరోజు మనం ఎన్నో ఆర్టికల్స్ చూస్తున్నాం, 80% కంపెనీలు అమరావతికి రాబోతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇచ్చారని చెప్పేసి ఇలాంటి వార్తలు చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఇక్కడ అమరావతి మరలా తిరిగి కట్టబోతున్నారు కదా, ఏం చెప్తారు? నిజమే, వీరికి లోపల అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష నాయకుడికి ఎవరికైనా సరే చేయగలరు. ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథం ఉంటే ఎప్పుడు కూడా ముందుకెళ్తాం. ఈరోజు ఢిల్లీలో చూశారు మీరు, నిన్న మొన్న వారు వెళ్ళినటువంటి కలిసిన మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, నేషనల్గా వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ ఎంతోమందిని చూశారు. ఇదివరకు మాజీ చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఎవరిని కలిసేవాళ్ళు, చాటుగా ఆయన కలుస్తామో, నమస్కారం పెడతామో, ఒక ఫోటో ఇవ్వటమో, కలవ కప్పు వచ్చేవాడు. ఇవాళ క్యూలో నుంచున్నారు.
ఇదివరకు మనకి ఒప్పందం చేసుకుని ఉన్న 80% పరిశ్రమ మేము వస్తాం బాబు గారు అన్నారు. ఏమండి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడేమో, వస్తే మేము నాశనం అయిపోతాం కానీ అడిగితే నిన్న ఆయన ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను వచ్చే సమస్య లేదు, మేము దానికి పునాదులు వేసుకుంటాం. ప్రజలు ఒకసారి తప్పు చేశారు కానీ ఏదో ఉద్ధరిస్తాడని, ఈసారి రాదు అని ఈయన అభయం ఇస్తాం జరిగింది. 80% ఒప్పుకున్నారు ఆల్రెడీ. తర్వాత నేషనల్ వీళ్ళు మంత్రులు కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఇదివరకు కలబోయినటువంటి మంత్రులు మీరు ముఖాలు చూశారు, ఎంత సంతోషంతో ఈయన్ని స్వాగతించారు. ఎందుకని ఒక అభివృద్ధి కాముకుని, ఒక దూరదృష్టి గలవారిని ఎప్పుడైనా స్నేహం చేయాలనుకుంటారు, వారి యొక్క ఒపీనియన్లు తీసుకుంటారు. అటువంటి మీకు ఈ 2 రోజుల్లో కనపడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలింగనం కానీ, వారి యొక్క కూర్చోబెట్టిన తీరు కానీ ఇవన్నీ కూడా మీరు చూశారు. ఇదివరకు ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్నది అది మనకు కావాలి. మనసుల్లో అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉంటే ఏదైనా కూడా మనం చేయవచ్చు అనేటువంటి నిరూపించగలిగినటువంటి సత్తా గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.